హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8లో ఆఖరి వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టేందుకు మిగిలిన 6 కంటెస్టెంట్లు ఆశగా ఎదురుచూస్తున్న వేళ బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. హౌస్లో 14వ వారం నామినేషన్ విషయంలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే అందరూ లిస్టులోకి. ఈ సీజన్లో చివరి నామినేషన్ ప్రక్రియ కోసం కంటెస్టెంట్లు అందరూ గార్డెన్ ఏరియా నిల్చున్నారు. ఇంతలో బిగ్ బాస్ ఓ అనౌన్స్మెంట్ చేశారు. ఈ సీజన్లో ఆఖరి నామినేషన్ ఇప్పుడు మొదలు కాబోతుంది. అయితే మీరు ఇప్పుడు ఆడియన్స్ నిర్ణయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవినాష్ మినహా మిగతా ఇంటి సభ్యులంతా ఆఖరిసారి ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు నేరుగా నామినేట్ అయ్యారు అంటూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అంటే అవినాష్ ఎలాగో ఫైనలిస్ట్ అయిపోయాడు కాబట్టి ఇక నామినేట్ కాలేదు. తన కాకుండా మిగిలిన 6 సభ్యులను నేరుగా నామినేట్ చేశాడు బిగ్ బాస్. అంటే ఈ వారం నామినేట్ అయిన 6లో మరో 2ని ఎలిమినేట్ చేయబోతున్నాడన్నమాట. అప్పుడు మిగిలిన 4 టాప్ 5కి వెళ్ళిపోతారు. మిడ్ వీక్ తప్పదు. అయితే లాస్ట్ వీక్ జరిగినట్లు ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ ఫిక్స్ అయింది. కానీ 2 వీకెండ్లో కాకుండా ఒకటి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్, హౌస్మేట్స్ బలాలు చూస్తే ఉన్న వాళ్ళలో రోహిణి, విష్ణుప్రియ కాస్త వీక్గా ఉన్నారు. ముఖ్యంగా రోహిణికి ఇప్పటి వరకు సరైన ఓట్ బ్యాంక్ క్రియేట్ కాలేదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తరువాత కేవలం 1 వారమే రోహిణి నామినేషన్లో ఉంది. దీంతో ఆమె టాప్ 5కి వెళ్ళాలంటే ఈ వారం సేవ్ అవ్వాల్సిందే. మరోవైపు మిగిలిన వాళ్ళలో నిఖిల్, గౌతమ్, నబీల్ ప్రేరణలకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రతి వారం దాదాపు నామినేషన్లోకి వెళ్ళి సేవ్ అవుతూ వచ్చారు. అలానే విష్ణుప్రియ కూడా ఇన్ని వారాలు గట్టెక్కుతూ వస్తోంది. కానీ ఆటపరంగా చూస్తే పైన 4 కంటే విష్ణుప్రియ చాలా వీక్. కానీ ఓటింగ్ విషయానికి వస్తే విష్ణుకి కూడా సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. మరి అది ఈ వారం పడితే మాత్రం విష్ణు టాప్ 5కి వెళ్ళి నబీల్, ప్రేరణలో ఒకరికి గట్టి షాక్ తగిలేలా ఛాన్స్ లేకపోలేదు. ఈ లెక్కన మరి ఆడియన్స్ ఎవరిని టాప్ 5కి పంపిస్తారు, ఏ 2ని ఇంటికి రంపిస్తారో చూడాలి మరి. కానీ లాస్ట్ వీక్ నామినేషన్స్ హంగామా చూద్దామంటే ఏ గొడవలు లేకుండా నేరుగా అందరినీ నామినేట్ చేసి తుస్సుమనిపించాడు బిగ్ బాస్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.